హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద పార్లమెంటు ఎలక్షన్లు దగ్గరలోనే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతే ఇక మార్చిలోనే ఎండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్న కోణంలో వినిపిస్తున్న తరుణంలో మరి ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున క్యూ కడతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇటు మల్కాజ్గిరి కావచ్చు, అటు జైరాబాద్ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఏ నియోజకవర్గం చూసినా కూడా అన్ని పార్టీలలో ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఎస్పెషల్గా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ మాత్రం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే పోటీ మాత్రం జరగబోతుంది అన్న కోణంలో వినిపిస్తూ ఉంది. ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు ఇక్కడ గజ్వేల్లో ఓడిపోయాడు, అటు హుజరాబాద్లో ఓడిపోయారు. ఎట్ ఎనీ కాస్ట్ మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉన్నది. మరి అలాగే బండి సంజయ్ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ధర్మాపురి కోరుట్లలో ఓడిపోయిన, అసెంబ్లీ నుంచి ఓడిపోయిన ధర్మాపురి అరవింద్ మళ్ళీ సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఆశావాహులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇటు అన్ని పార్టీలలో, ఈవెన్ బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలి, 17కు 17 నియోజకవర్గాలు గెలవాలన్న కోణంలో దృఢ నిశ్చయంతో ఉంటే, పరువు పోయిన బీఆర్ఎస్ సిట్టింగ్ తెలంగాణలో అధికారం కోల్పోయి ఏం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం మళ్ళీ మంచి సీట్లు సంపాదించి మన సత్తా ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలి, ఇప్పుడున్న సిట్టింగ్ ప్రభుత్వానికి తెలియాలన్న కోణంలో ఉంటే, ఏది ఏమైనా గల్లీలో ఓడిపోవచ్చు కానీ ఢిల్లీలో ఓడిపోకూడదు. గల్లీలో ఎవరున్నా పర్లేదు కానీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి అన్న కోణంలో విస్తృతంగా వాళ్ళు మాత్రం విస్తృతంగా ఇటు మల్కాజ్గిరి పైన, ఇటు సికింద్రాబాద్ పైన, అక్కడ జైరాబాద్ పైన ఒక్క సీటు కాదు అన్ని సీట్లలో స్పెషల్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది బీజేపీ. మరి ఆశావాహులు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ సిట్టింగ్ ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చాలామందికి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో సూర్యాపేటలో కావచ్చు, సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతోనే పటేల్ రమేష్ రెడ్డి అలిగి కూర్చున్నారు. అప్పటికే ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చిందంట, ఎంపీ మీకు నల్గొండ నుంచి ఎంపీ టికెట్ మీకు ఇవ్వబోతున్నామని నాకు కాన్సెప్ట్ కొద్ది చెప్పిందంట. మరి ఇక్కడ కుందూరు జానారెడ్డి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పుత్ర రత్నాల పరిస్థితులేంది, వాళ్ళ బిడ్డల పరిస్థితులేంది, మరి ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఇస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చెన్నూరు అంటే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి V6 వివేక్ వెంకటస్వామి గెలిచిండు. బెల్లంపల్లిలో వాళ్ళన్న వినోద్ కుమార్ గెలిచిండు. మరి ఇద్దరు ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఉంటే పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వివేక్ కొడుకు వంశీని బరిలోకి దింపాలన్న యోచన మాత్రం నడుస్తూ ఉంది. మరి ఒకే కుటుంబంలో ఇంతమంది ఉంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన అని కేసీఆర్ను తిట్టిన ఈ కాంగ్రెస్ వాదులే మళ్ళా కుటుంబాలను ప్రోత్సహించుకుంటా వెళ్తూ ఉంటే మరి బీజేపీకి ఒక ఆయుధం దొరికినట్టే కనిపిస్తూ ఉన్నది. మరి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఆశావాహులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 17 నియోజకవర్గాలకు సంబంధించిన చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు, సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు ఆల్రెడీ అరే నేను పోటీ చేస్తే బాగుండేది, నేను పోటీ చేస్తే మంత్రిని ఇప్పటికీ అయ్యేవాడిని అన్న కుందూరు జానారెడ్డి అటువంటి సీనియర్ నేతలకు కూడా ఈసారి ఒకవేళ బీజేపీ కాకుండా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే మేము సెంట్రల్ మినిస్టర్ అవుతారన్న ఒక కోణం కూడా చర్చ కూడా నడుస్తూ ఉంది. మరి ఎవరెవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతున్నారు అనే కోణంలో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నల్గొండ తీసుకుందాం. నల్గొండ పార్లమెంట్లో మొదటి ఛాన్స్ కాంగ్రెస్ నుంచి మొదటి ఛాన్స్ మాత్రం ఎవరికి ఉంది నల్గొండ పార్లమెంట్లో అంటే ఇక్కడ సూర్యాపేట నుంచి నేనే అంటే వాస్తవంగా ఏంటంటే సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి కనుక టికెట్ ఇస్తే కాంగ్రెస్ సీట్ వద్దన్న గెలిచేది.
బట్ అక్కడ దామోదర్ రెడ్డికి ఇచ్చింది కాబట్టి ఈయన గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత సడన్గా మళ్ళీ దామోదర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఇబ్బందులు ఎదురైంది. ఆయనకు అప్పుడే ఏఐసిసి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి మొదటి వరుసలో ఉన్నారు. జానారెడ్డి, కుందూరు జానారెడ్డి కూడా ఈసారి నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్న కోణంలో వినిపిస్తా ఉన్నది. పార్లమెంట్ ఎవరెవరు ఆశావాహులు? జానారెడ్డి కుమారుడు ఆల్రెడీ ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యే అయిండు. మరి ఒక్క కుమారుడు ఎమ్మెల్యే అయితే సరిపోదు కదా, మరి కుటుంబాన్ని కూడా దించాలి. నేనన్నా పోటీ చేస్తా, నా కొడుకన్నా పోటీ చేస్తాడన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. కుందూరు జానారెడ్డి కాకపోతే కుందూరు రఘువీర్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలి అన్న కోణంలో జానారెడ్డి ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కుందూరు రఘువీర్ రెడ్డి వీళ్ళు మెయిన్గా టికెట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి పటేల్ రమేష్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 99.9% పటేల్ రమేష్ రెడ్డికే ఈసారి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వెళ్తా ఉంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, దీనికి ఎవరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు అన్న కోణంలో ఉంటే శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఆయన కళ మాత్రం నెరవేరలేదు. బీఆర్ఎస్ సర్కార్లో ఎట్ ఎనీ కాస్ట్ నేను మంత్రిని కావాలన్న ఆ కళ మాత్రం నెరవేరలేదు అని చెప్పుకోవచ్చు. మరి కనీసం ఇప్పుడు ఎంపీ అవుతే అదృష్టం కొద్దీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ ఛాన్స్ ఉంటుందన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. బట్ అది అంత ఈజీ కాదు అన్న కోణం కూడా వినిపిస్తూ ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకవేళ నాకు ఇవ్వకపోతే నా కొడుకైనా ఇవ్వాలి అంటున్నాడు. గుత్తా అమిత్ రెడ్డి కన్నా ఇవ్వాలి అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన తను కూడా తను పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా పోటీ చేసిన తను క్యాండిడేటు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్ కూడా పోటీలో ఉండబోతుండు. పిల్లి రామరాజు యాదవ్ ఇక్కడ నుంచి వాస్తవంగా బీజేపీ తరఫున ఇప్పటి వరకు పెద్దగా ఆశలు లేకుండా పోయింది నల్గొండ పార్లమెంటు పరిధిలో. మరి సడన్గా ఎవరు ఎంట్రీ ఇస్తారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. మరి సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వరరావు మళ్ళీ ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోపోతున్నారా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నది. మరి సంకినేని వెంకటేశ్వరరావు పోటీలో ఉంటాడా ఉండదా అన్న సందిగ్ధం అయితే కొనసాగుతూ ఉంది. సడన్గా మళ్ళీ వేరే వాళ్ళు ఎంట్రీ ఇస్తారా అన్న కోణం కూడా వినిపిస్తూ ఉంది. మరి చూడాలి ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఓవరాల్గా నల్గొండ పార్లమెంటు పరిధిలో మెయిన్గా పటేల్ రమేష్ రెడ్డికి మాత్రం టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ గుత్తా అమిత్ రెడ్డికి కానీ టికెట్ వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ మాత్రం టికెట్ ఆశావాహులు కూడా పెద్దగా లేనట్టు తెలుస్తూ ఉంది. మరి సడన్గా చాలామంది పోటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది నల్గొండ పార్లమెంట్కు సంబంధించిన ఇష్యూ. అయితే ఇదే నల్గొండ జిల్లాలో ఒకసారి భువనగిరి పార్లమెంట్కి వెళ్దాం. భువనగిరి పార్లమెంట్లో ఎవరు ఈసారి భువనగిరిలో కూడా గట్టిగానే ఉంది కథ. భువనగిరి పార్లమెంట్కి వెళ్దాం. భువనగిరి పార్లమెంట్లో ఎవరెవరు పోటీలో ఉండబోతున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరు, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరు అంటే కాంగ్రెస్ నుంచి వాస్తవంగా అక్కడ ఆంజనేయులు గౌడ్ మొత్తం నియోజకవర్గం అంతా అసెంబ్లీలో పోటీ చేస్తామని నియోజకవర్గం మొత్తం తిరిగిండు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. సడన్గా కుంభం అనిల్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్కి పోయి మళ్ళా కాంగ్రెస్కి వచ్చినా కూడా ఆయనకే టికెట్ ఇచ్చిండు, ఆయన గెలిచిండు. అంటే ఇక్కడ బీసీలు తొక్కబడుతూ ఉన్నారు, అగ్ర కులాలన్నీ రాజకీయంగా పైకి వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో అన్న ఒక నినాదం మాత్రం ఉంది. అది అక్షరాల సత్యం కూడా. చాలా వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏకైక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య తప్ప ఒక్క నియోజకవర్గంలో బీసీ లీడరే లేడా? మరి ఆంజనేయులు గౌడు ఎప్పటి నుంచో విస్తృతంగా చేసిండు, కానీ ఆయనను పక్కన పెట్టిండు. కానీ ఎంపీకి పోటీలో ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉన్నది ఆంజనేయులు గౌడ్. ఆంజనేయులు గౌడ్ పోటీలో ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీగా పోటీ చేయన్న కోణంలో తిన్మార్ మల్లన్నను చెప్పిన విషయం అట్లా పక్కన పెడితే, తిన్మార్ మల్లన్న కూడా భువనగిరి పార్లమెంట్ సీట్ అడిగారు. మరి దానికి సంబంధించింది కూడా ఇంకా ప్రపోజల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తిన్మార్ మల్లన్న కూడా భువనగిరి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు ఇద్దరు బీసీ లీడర్లు. తిన్మార్ మల్లన్న ఇది ఇట్లా ఉంటే నార్మల్గా ఇక్కడ భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీలో నేనున్నా అని చెప్పేస్తున్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తను కూడా ఎప్పటి నుంచో చామల కిరణ్ కుమార్ రెడ్డి తను ఇదే సెగ్మెంట్పై ఆశలు పెట్టుకున్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక అన్ని పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెస్లో జాయిన్ అయిన మోత్కుపల్లి నరసింహులు కూడా ఈ పార్లమెంటు సెగ్మెంట్పై ఆశలు పెట్టుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు మరి ఇది నార్మల్గా జనరల్ సీటు. మరి దీంట్లో ఎస్సీ క్యాండిడేట్కు ఇస్తారా ఇవ్వరా కాంగ్రెస్లో అదొక బిగ్ క్వశ్చన్గా మాత్రం మారుతున్న పరిస్థితులు అయితే ఉంటాయి. మెయిన్గా కాంగ్రెస్ నుంచి అయితే 4 పోటీలో ఉన్నారు. మరి ఆంజనేయులు గౌడ్, తిన్మార్ మల్లన్న, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు ఒకవేళ నిజంగా కన్సిడర్ చేస్తే బీసీ లీడర్ల వైపు మొగ్గు చూపాలి. కానీ వీళ్ళిద్దరిని మరి పక్కన పెట్టి మళ్ళా రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉందా అంటే కొన్ని విషయాలలో అవుననే సమాధానాలకు మాత్రం వినిపిస్తూ ఉన్నది. ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. తిన్మార్ మల్లన్న విస్తృతంగా ఇప్పటికే చాలా వరకు 2-3 సార్లు సీఎంను కలిసి కూడా ప్రతిపాదనలు పెట్టిళ్ళు. ఆడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఆయన సీటు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఎవరికి చెప్తే ఆ సీటు వాళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి టికెట్లు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఎవరి ప్రయత్నాలు మాత్రం వాళ్ళు ఉన్నారు. ఇది ఆంజనేయులు గౌడ్, తిన్మార్ మల్లన్న, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు ఈ 4 మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నుంచి ఎలిమినేటి సందీప్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎలిమినేటి సందీప్ రెడ్డి ఉంటే మొన్న ఆలేరులో పోటీ చేసి ఓడిపోయిన గొంగిడి సునీత వాళ్ళ హస్బెండ్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా పోటీలోకి రాబోతున్నాడు. గొంగిడి మహేందర్ రెడ్డి ఇదే బీఆర్ఎస్ నుంచి బీసీ నాయకుడు కూడా పోటీలో ఉండబోతున్నాడు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ వీళ్ళు మాత్రం పోటీలో ఉండే అవకాశం ఉంది. మరి ఎవరికి టికెట్ కన్ఫామ్ అవుతుంది అంటే మళ్ళా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక బీసీ లీడర్ ఒకరుంటే ఇక్కడ 2 రెడ్డిలు ఉన్నారు. మరి ఎవరికి టికెట్ వెళ్ళబోతుంది అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంటుంది బీఆర్ఎస్లో. ఇక బీజేపీలో చూద్దాము. బీజేపీలో ఎవరున్నారు?
బీజేపీలో భువనగిరి పార్లమెంట్పై ఎవరు ఖర్చీప్ వేసిండ్లు, ఎవరు దరఖాస్తులు పెట్టుకున్నారు, మరి బీజేపీలో ఎవరు ఉన్నారు అన్న కోణంలో చూద్దాం ఒకసారి. బీజేపీలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడు తను స్వయంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడు. ఇటుపోతే గూడూరు నారాయణ రెడ్డి మొన్న అసెంబ్లీకి పోటీ చేసిండు అన్న, గూడూరు నారాయణ రెడ్డి. ఈ ఇద్దరు ఇట్లా గూడూరు నారాయణ రెడ్డి. వీళ్ళిద్దరు ఇట్లా ఎక్కువ శాతం బూర నర్సయ్య గౌడ్కి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది అన్న కోణంలో మరి అక్కడ ఏంది నల్గొండ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కొంచెం బీజేపీలో చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో క్లారిటీ లేదు. బట్ బూర నర్సయ్య గౌడ్కు ఇక్కడ నీకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో అయితే విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. సామాజిక కోణం చూసినా కూడా మంచిగా ఉంది గౌడ సామాజిక వర్గం కాబట్టి మరి ఇద్దరు ఇట్లా ఎవరికి ఛాన్స్ పోతారు. వీళ్ళిద్దరు అయితే ఇక్కడ నుంచి భువనగిరి పార్లమెంట్పై ఖర్చీప్ వేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కరీంనగర్లో ఈసారి రసవత్తరంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మరి కరీంనగర్లో పరిస్థితులు అంత సిట్టింగ్ కాంగ్రెస్లో కరీంనగర్లో ఎవరు ఉండబోతున్నారు? సిట్టింగ్ వెలిచాల రాజేందర్ ఇది గ్రౌండ్ నుంచి తీసుకున్న రిపోర్టు. మా బ్యూరో చీఫ్లు ఆయా జిల్లాల నుంచి పంపించి గ్రౌండ్ రియాలిటీ మా జర్నలిస్టులు తీసుకున్న రిపోర్ట్స్ ఇవన్నీ. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొకరు మేనేని రోహిత్ రావు, ఎంఎస్ఆర్ మన్మడు తను. మేనేని రోహిత్ రావు ఇద్దరు రావులు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మూడోది దుద్దిల్లా శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు దుద్దిల్లా శ్రీనుబాబు, బ్రాహ్మణ సామాజిక వర్గం దుద్దిల్లా శ్రీనుబాబు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ నుంచి టికెట్ అప్పుడు రాలేదు. మరి ఈసారి మళ్ళీ కరీంనగర్ మీద అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. అంటే ఒక్కొక్క పార్టీలా ఎంతమంది ఆశావాహులు ఉన్నారో చూడండి, ఎక్కడ తగ్గట్లేదు ప్రవీణ్ రెడ్డి. ఇంకా ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే కరుక మృత్యుంజయం. కరీంనగర్లో 5గురు మాత్రం ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. వెలిచాల రాజేందర్రావు, మేనేని రోహిత్ రావు, దుద్దిల్లా శ్రీధర్ బాబు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరుక మృత్యుంజయం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ పడతా ఉన్నారు. మరి టికెట్ ఎవరికి వస్తుంది అనేది పక్కన పెడితే గట్టిగానే ఈసారి ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వీళ్ళుంటే బీజేపీ నుంచి ఎవరున్నారు? బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కే టికెట్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉంది. ఆశావాహులు ఉండడంలో తప్పులేదు. ఎంతమంది ఆశావాహులు ఉంటే ఆ పార్టీకి అంత ప్లేస్గా కనిపిస్తూ ఉండదు. బండి సంజయ్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం అందుతుంది. అట్లా ఉంటే ఆశావాహులు మాత్రం ఉన్నారు. పాడి ఉదయ్ నందన్ రెడ్డి, బీజేపీలో కూడా పాడి ఉదయ్ నందన్ రెడ్డి. కూడా నీకు ఆశావాహులుగా బీజేపీ టికెట్ నాకు కావాలన్న కోణంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే ఒకే ఒక పేరు వినిపిస్తుంది, బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ కరీంనగర్
ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. కరీంనగర్ నుంచి ఒకే ఒక పేరు వినిపిస్తుంది. ఇటు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఇటు బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్లో ఆశావాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఎవరికి టికెట్ వస్తుందని పక్కన పెడితే ఎవరికి వచ్చిన అందరు కలిసికట్టుగా పోరాటం చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నది. ఇది కరీంనగర్ పార్లమెంటుపై అభ్యర్థుల చాలామంది ఎవరెవరు ఆశావాహులు అన్నది ఉంటే, అదే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్. పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ మెయిన్గా అయితే వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి ఇక్కడ పేరైతే వినిపిస్తూ ఉన్నది. మరి లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినా కూడా ఏ చంద్రశేఖర్ కూడా పేరు వినిపిస్తూ ఉన్నది. ఏ చంద్రశేఖర్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఏ చంద్రశేఖర్ వినిపిస్తూ ఉన్నది. ఇంకొక పేరు కూడా వినిపిస్తూ ఉన్నది, పెరికా శ్యామ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్న కోణంలో ఆశపడతా ఉన్నారు పెరికా శ్యామ్. ఇంకొక పేరు కూడా వినిపిస్తూ ఉన్నది, కట్కూరి సందీప్. మరి కాంగ్రెస్లో కూడా తక్కువేం లేదు, 4 పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నది. మరి ఎవరైతే ఎక్కువ డబ్బు ప్రభావం చూపుతారో, ప్రజాబలం ఉన్నదో వాళ్ళ వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వంశీకి టికెట్ వస్తుందా, కాక మనుమడుగా ముద్రపడ్డ వంశీకి టికెట్ వస్తుందా చూడాల్సిన అవసరం మాత్రం ఉంది. మరి ఇక్కడ ఇంకొక పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఇటు టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎవరు వినిపిస్తూ ఉన్నది పేరు చూద్దాము. టీఆర్ఎస్ నుంచి వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బల్కా సుమన్ పోటీ చేస్తారు అన్న కోణం అనుకునే అందరూ. కాకపోతే మాజీ మంత్రి ధర్మపురి నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి పేరు మాత్రం ఇక్కడ వినిపిస్తూ ఉన్నది. కొప్పుల ఈశ్వర్ పేరు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నియోజకవర్గం అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి, ఇటు పెద్దపల్లి కాబట్టి ఇటు మంథని, రామగుండం, అటు చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మరి వీళ్ళ పేర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నది. ఇటు బీజేపీ నుంచి అందరూ ఏమనుకున్నారంటే, బీజేపీ మందకృష్ణ మాదిగను నిలబెడితే వరంగల్ కూడా ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి అక్కడ నుంచి నిలబెట్టే ఛాన్స్ ఉంది అన్న కోణంలో ఉంటుంది. కాకపోతే బీజేపీ మందకృష్ణ మాదిగను నిలబెట్టి పెద్దపల్లి స్థానం నుంచి నిలబెడితే ఎట్లా ఉంటుంది అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున పేర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నది. మందకృష్ణ మాదిగ ఇక్కడ నుంచి మాత్రం పేర్లు వినిపిస్తూ ఉన్నది. ఇది కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ అయితే. ఇంకొకటి చూద్దాం, నెక్స్ట్ పార్లమెంట్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మహబూబ్ నగర్కి వెళ్దాం. పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి ఎవరెవరు వినిపిస్తూ ఉంటుంది, ఏం వినిపిస్తూ ఉంటుంది అన్న కోణంలో మా పార్లమెంట్పై చూద్దాము. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరు మాత్రం వినిపిస్తూ ఉంది. కల్వకుర్తిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయలేదు. అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చిండ్రు. మరి అసెంబ్లీకి వెళ్ళని ఇక్కడ వంశీచంద్ రెడ్డి ఏఐసిసితో ఢిల్లీలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. వంశీచంద్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితిలో తనకే వస్తుంది అన్న కోణం వినిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన లీడర్. ఇక్కడ ఒకే పేరు మాత్రం వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కూడా గట్టి పోటీనే కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఓడిపోయిన శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు వినిపిస్తూ ఉన్నది. మన్నే జీవన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉన్నది.
మన్నే జీవన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉన్నది, మన్నే శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. మరి ఎవరికి టికెట్ వస్తుందో చూడాల్సిన సామాజిక కోణాలు అన్ని బలాలు చూసుకొని చూస్తూ ఉంటారు. ఇది ఇట్లా ఉంటే బీజేపీ నుంచి మరి ఈసారి డీకే అరుణ పోటీ చేస్తే తను కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. శాంతి కుమారి డీకే అరుణ లేదంటే అరుణ కూతురు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఆచారన్న కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆచారన్న కూడా, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఆచారే. ఇటు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇక డీకే అరుణ కూడా అందరికీ తెలిసిందే, తను సీనియర్ బీజేపీ లీడర్గా ఉన్నారు. మరి ఎవరికి దక్కుతుందో టికెట్, ముగ్గురు కూడా బలవంతుల్లాగానే కనిపిస్తూ ఉన్నది. మరి ఎవరికి టికెట్ వచ్చినా గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది మహబూబ్ నగర్ పార్లమెంట్కు సంబంధించింది. అయితే ఒక్కసారి ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఉంటుంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కాంగ్రెస్ నుంచి మల్లు రవి పేరు వినిపిస్తూ ఉన్నది. మల్లు రవి పేరు గట్టిగా వినిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ నుంచి మల్లు రవి. మందా జగన్నాథం ఎస్సీ రిజర్వ్డ్, ఇది మందా జగన్నాథం. అబ్రహాం పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎలక్షన్లో అలంపూర్ టికెట్ అబ్రహాం రాలేదు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. అబ్రహాం పేరు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇట్లా ఉంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నదంటే రాములు పోటీ చేసే అవకాశం ఉంటుంది. సిట్టింగ్ మరి ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు మళ్ళీ పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నుంచి భరత్ కుమార్ కూడా అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎవరికి టికెట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు, అది ప్రజల చేతిలో ఆయుధమై ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇటు బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉండబోతుందంటే బంగారు శృతికి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే బీజేపీ నుంచి సతీష్ మాదిగ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సతీష్ మాదిగ లాస్ట్ టైం కూడా అసెంబ్లీలో పేరు వినిపించి ఉండే. సతీష్ మాదిగ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇది నాగర్ కర్నూల్కి సంబంధించింది. అయితే నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్దాం. నెక్స్ట్ పార్లమెంట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న కోణంలో చూద్దాం. ఒక్కసారి నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్దాం. నిజామాబాద్ పార్లమెంట్లో ఇటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ప్రభుత్వంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ అంటే కోరుట్ల కానీ జగిత్యాల కానీ నిజామాబాద్ పార్లమెంట్కి వస్తుంది కాబట్టి తను జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డికి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. జీవన్ రెడ్డి ఇట్లా ఉంటే సునీల్ రెడ్డికి కూడా ఇక్కడ అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సునీల్ రెడ్డి అంటే ఇక్కడ ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ అనుకుంటా సునీల్ రెడ్డి. సినీ నిర్మాత దిల్ రాజు పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. పేరు కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది. ఇట్లా ఉంటే ఎమ్మెల్సీ ఆకుల లలిత, మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీ బిడ్డ, ఆకుల లలిత కూడా పేరు వినిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా టీఆర్ఎస్లో ఉండేది, కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఇది నిజామాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆశాభావులు. అయితే ఒక్కసారి ఇదే నిజామాబాద్లో
మరి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అన్న కోణంలో చూద్దాం. బీజేపీ నుంచి మాత్రం ప్రముఖంగా ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ధర్మపురి అరవింద్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ధర్మపురి అరవింద్ పోటీ చేసే అవకాశాలు ఉన్నది. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు, అవకాశం కూడా ఉంది. ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. ఇక్కడ ఇట్లా ఉంటే బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు? మరి ఇక్కడ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తే కవిత కంపల్సరీ పోటీ చేయాలి కదా. మరి కవిత పోటీ చేస్తుందా? మరి ఎవరు ఏంది అనేది ఒకే ఒక పేరు వినిపిస్తూ ఉన్నది, కల్వకుంట్ల కవిత. మరి వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళా ఫైట్ జరగబోతుంది అన్న కోణంలో ఉన్నది. ధర్మపురి అరవింద్ వర్సెస్ కవిత మధ్యలో పోరు జరగబోతుంది అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించిన ఇది. ఇంకొక నియోజకవర్గంకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఖమ్మము డిఫరెంట్గా ఉంటుంది. ఈసారే ప్రభుత్వానికి అనుకూలంగా పొంగులేటి సీనన్న చేపట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ప్రజలు మొత్తం అంటే రాష్ట్రం మొత్తం ఒక తీర్పు ఇస్తే ఖమ్మం ఇంకో తీర్పు ఉండేది. బట్ పొంగులేటి సీనన్న టార్గెట్ చేయడంతోనే వార్ వన్ సైడ్గా కనిపించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఖమ్మం ఆశావాహులు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉండే అవకాశం ఉన్నది. నామా నాగేశ్వరరావు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉండే అవకాశం మాత్రం ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వినిపిస్తూ ఉన్నది. మరి ఖమ్మం మొత్తం ఓవరాల్గా మరి ఖమ్మంలో సోనియా గాంధీ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉన్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డికి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసాద్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. మంత్రి పొంగులేటి సీనన్న వాళ్ళ తమ్ముడు. మరి తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. తుమ్మల యుగేందర్ వీళ్ళు మా పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఖమ్మం అనగానే అందరికీ గుర్తొస్తుంది, అందరికన్నా ముందు వరుసలో ఉండాలి రేణుకా చౌదరి. ఆమె ఎక్కువ ఢిల్లీ రాజకీయాలనే పట్టించుకుంటుంది. రేణుకా చౌదరి ఇక్కడ అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. మరి ఇక ఎట్లా ఉంటుంది పరిస్థితులు ఏందో చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఇది బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ నుంచి కూడా ఆశావాలు గట్టిగానే ఉన్నారు. మరి ఇక ఇటు బీజేపీ నుంచి అయితే ఇంకా పెద్దగా ఎవరు ఆశావాహులు ఇక్కడ పర్ఫెక్ట్గా ఇప్పటికీ పలాని నేను పోటీ చేస్తా అన్న కోణంలో మాత్రం ఇప్పటి వరకు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇది ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన ఇష్యూ అయితే ఒక్కసారి ఎక్కడికి వెళ్దామంటే ఒక్కసారి నెక్స్ట్ ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఆదిలాబాద్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాబురావు మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సోయం బాబురావుకే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి సోయం బాపురావుకు అవకాశాలు మాత్రం మళ్ళా సిట్టింగ్కు వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ రమేష్ రాథోడ్ కూడా మంచి పేరుంది. మొన్న ఇక గెలిచినంత పనిచేసిండు రమేష్ రాథోడ్ మొన్న అసెంబ్లీలో. మరి రమేష్ రాథోడ్ కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రమేష్ రాథోడ్
జాదవ్ రమేష్ బాబు కూడా పోటీలో ఉన్నారు. బీజేపీలో కూడా ఈసారి గట్టిగానే ఉన్నది ఇక్కడ. జాదవ్ 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 రాజేష్ బాబు, రాజేష్ బాబు కూడా పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ నుంచి. చాలా పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ, బీజేపీకి గట్టిగానే ఉన్నట్టుంది. సాకటి దశరథ్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాథోడ్ బాపురావు కూడా పోటీ చేసే 5గురు ఉన్నారు, ఒక్కరు గారు ఇక్కడ. రాథోడ్ బాపురావు కూడా పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇది బీజేపీకి సంబంధించిన అభ్యర్థులైతే. ఒక్కసారి కాంగ్రెస్ చూద్దాం. కాంగ్రెస్ ఎవరు పోటీ చేయబోతున్నారు? కాంగ్రెస్ నుంచి ఆశావాహులు ఎవరెవరున్నారు? కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్ మొదటి ప్లేస్లో ఉన్నారు. నరేష్ జాదవ్ ఉంటే ఆడే గజేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నది. పార్వతి రాథోడ్ మహిళ కూడా పోటీలో ఉండే అవకాశం, నాకు కూడా అవకాశం కల్పించాలని పార్వతి రాథోడ్ అంటున్నది. మరి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి ఒక 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్పై ఆత్రం సక్కు ఒక పేరైతే, గెడెం నగేష్ వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ పార్లమెంటు పైన మరి ఎవరి జెండా ఎగురుతుందో ఆశావాహులు మాత్రం నాకు టికెట్లు అని గట్టిగానే చూస్తున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాము. మెదక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి పోటీ ఉండబోతుంది. మెదక్ పార్లమెంట్ కంటే అతిశయోక్తి కాదు. నార్మల్గా కాంగ్రెస్ పార్టీలో మెదక్ పార్లమెంట్కి సంబంధించి కూడా చాలామంది పోటీ చేసే అవకాశాలు మాత్రం ఉంది. కాంగ్రెస్ నుంచి చాలామంది ఆశావాహులు ఈసారి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విజయశాంతి మొదటి వరుసలో ఉంది, అక్కడి నుంచే మాజీ ఎంపీగా ఉంది కాబట్టి విజయశాంతి మొదటి వరుసలో ఉంటే, ప్రియాంక గాంధీ కూడా పోటీ చేసే అవకాశం ఉంది అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. ప్రియాంక గాంధీ కానీ రాకపోవచ్చు నాకు తెలిసి. ప్రియాంక గాంధీ. ఆవుల రాజిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉన్నది మెదక్ పార్లమెంట్ పరిధిలో. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా మళ్ళీ ఒకసారి అదృష్టం పరీక్షించుకోపోతున్నారు అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. జగ్గారెడ్డి ఇట్లా ఉంటే మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ నుంచి గట్టిగానే ఉంది. పట్నం మాణిక్యం, గాలి అనిల్ కుమార్. కాంగ్రెస్లో ఉండే గాలి అనిల్ కుమార్ సడన్గా ఎలక్షన్ల ముందు నర్సాపూర్ టికెట్ ఇవ్వకపోవడంతోనే టీఆర్ఎస్కి వెళ్ళిండు. బీసీ బిడ్డ గాలి అనిల్ కుమార్ కూడా పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. మదన్ మోహన్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. పద్మా దేవేందర్ రెడ్డి, పద్మా మాజీ ఎమ్మెల్యే, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా వాళ్ళ హస్బెండ్ దేవేందర్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. దేవేందర్ రెడ్డి ఇక్కడ కూడా బీఆర్ఎస్లో కూడా చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బీజేపీలో ఎవరెవరి పోటీ చేస్తూ ఉన్నారు చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ మెదక్, మరి బీజేపీ కూడా ఏం తక్కువ లేదు. రఘునందన్ రావు మొదటి వరుసలో ఉన్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మొన్న ఎన్నికలలో అక్కడి నుంచి ఓడిపోయిండు. రఘునందన్ రావు మొదటి వరుసలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి తను అదృష్టాన్ని అయితే పరీక్షించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే 3వ సారి బీజేపీ వస్తే
తనకు కూడా మంచి పోస్ట్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. రఘునందన్ రావు అయితే ఇంకొకరు నరేందర్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ పడుతున్నాడు. మరి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి రాజేశ్వర్ దేశ్ పాండే కూడా పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ మెదక్ అయితే అన్ని పార్టీలకు నువ్వా నేనా అన్న కోణంలో వినిపిస్తూ ఉంది. బీజేపీ ఇట్లా ఉంటే ఒక్కసారి కాంగ్రెస్ బీజేపీ ఇది ఓవరాల్గా మెదక్ పార్లమెంట్పై నెక్స్ట్ పార్లమెంట్ ఇదే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకో పార్లమెంట్ పరిధి ఉంటుందో జహీరాబాద్లో ఎవరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయో చూద్దాము. జహీరాబాద్లో కాంగ్రెస్ తరపున ఇక్కడ కూడా గట్టిగానే పోటీ ఉంది. ఈసారి కాంగ్రెస్ తరపున ఉజ్వల్ రెడ్డి, చంద్రశేఖర్, ఉజ్వల్ రెడ్డి చంద్రశేఖర్కు ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరికి పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ అంటే ఒకే ఒక పేరు వినిపిస్తూ ఉన్నది, ఆలే భాస్కర్ రాజ్ ఎవరో కాదు, మరి టైగర్ ఆలే నరేంద్ర వాళ్ళ కొడుకు. మరి ఆలే భాస్కర్ రాజ్ బీసీ ఉద్యమాన్ని, బీసీల కోసం, బీసీ హక్కుల కోసం అనేక రకాల పోరాటం చేసిండ్రు ఆలే భాస్కర్ రాజ్. మరి టైగర్ నరేంద్ర అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి టైగర్ నరేంద్రను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ ఆలే భాస్కర్ రాజ్ అట్టుగానే గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. మరి ఆలే భాస్కర్ రాజ్ వల్ల సతీమణి ఆలే భాగ్యలక్ష్మి ఓల్డ్ సిటీలో గౌలీపుర డివిజన్ నుంచి తను కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. మరి బీసీ హక్కుల కోసం ఎంతో పోరాటం చేస్తున్న భాస్కర్ రాజ్కి అవకాశం మాత్రం జబర్దస్త్గా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి దీనికి సంబంధించిన బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మరి ఇక్కడ నుంచి బీబీ పాటిల్ ఉన్నాడు. మరి బీబీ పాటిల్ మళ్ళీ పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది. బీబీ పాటిల్కు ఇవ్వకపోతే విజయపాల్ రెడ్డి కూడా ఇంకొకరు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. విజయపాల్ రెడ్డి కూడా జైరాబాద్ టికెట్ నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇది ఇట్లా ఉంటే ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా రిమైనింగ్ పార్లమెంటు పరిధిలపై ఎవరెవరు ఆశావాహులు పోటీ చేయబోతున్నారు అన్న కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకా చాలా పార్లమెంటు సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇటు వరంగల్ కావచ్చు, అటు మహబూబాబాద్ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శ్యామ్. థ్యాంక్ యూ.